गरुडात्मा जटाधराय विश्वनाथाय धूमदुर्गदेवीये नमः। గీతికా రామచంద్ర పీఠానికి నా యొక్క ప్రత్యేక అభినందనలు. గీతికా రామచంద్ర టీవీ ప్రేక్షకులకి నా యొక్క శుభాభివందనలు. అయితే ఇక్కడ మనకి కీలక అంశం ఏంటంటే, చాలా మందికి తలనొప్పి వస్తుంది, అదేవిధంగా సైట్ వస్తుంది, అదేవిధంగా నరాల వ్యాధి వస్తుంది. అయితే ఈ మధ్య కాలంలో నరాల వ్యాధి చాలా ఎక్కువైపోయింది. ఎలా అయిపోతుందంటే, ఆ నరాల వ్యాధి వచ్చినటువంటి వాళ్ళు శరీరం మొత్తం కుంచుకుపోతుంది. కుంచుకుపోయి మనిషి తగ్గిపోయి ఆ యొక్క మరణాలు. దీనికి కారణం ఏంటి? గత జన్మలో వీళ్ళు హత్యలు చేసిన, జనాల్ని ఇబ్బంది పెట్టిన, ఒక ఆడదానికి అన్యాయం చేసిన, ఆడ మనిషికి అన్యాయం చేసిన వీరికి నరాల సమస్యలు వస్తాయి. అయితే ఈ సమస్యలకు పరిష్కారం లేదా సిద్ధాంతి అంటే, సమస్య పరిష్కారం ఎవరైతే నరాల సమస్యతో బాధపడుతుంటారో, ఎవరైతే విపరీతమైన తలనొప్పితో బాధపడుతుంటారో, ఎవరికైతే కంటి చూపు సరిగ్గా కనపడదు, ఎవరికైతే శరీర అంతర్గత అవయవాల సమస్య ఉంటుందో, వీటి మొత్తానికి కూడా ప్రత్యేకమైన పూజలు. అయితే ఈ నరాల సమస్య ఉంటుంది వాళ్ళు మహాశివుడు పూజించాలి. ఏ మంత్రం అంటే మృత్యుంజయ మంత్రంతో పూజించాలి. అయితే మహాశివుని మృత్యుంజయ మంత్రంతో పూజ సరిపోదు. తర్వాత వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తిని, వెంకటేశ్వర స్వామి ప్రత్యేక మంత్రంతో జపం చేయాలి. అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఇక్కడ మంత్రం ఉంది. ఆంజనేయ స్వామి ప్రత్యేక మంత్రం పరబ్రహ్మ మంత్రం. ఈ పరబ్రహ్మ మంత్రాన్ని జపాలు వేసి దుర్గామాత, అమ్మవారు దుర్గామాత ప్రత్యేక పూజలు చేయాలి. ఎలా అంటే మేక పూజను బలిదానం సమర్పించాలి. పసుపు, కుంకుమ, గంధం వాటికి చేయటం, వాళ్ళ యొక్క గండాన్ని పరకాయ ప్రవేశం ద్వారా వేరే వాళ్ళకి మార్చి, అంటే వేరే జంతువు మార్చి ఆ జంతువును అమ్మవారికి సమర్పించినట్లయితే వాళ్ళకు నరాల సమస్య తెలుస్తుంది. ఈ నరాల సమస్య మా పీఠంలో చాలా మంది తగ్గింది. ఈ నరాల సమస్య తగ్గడానికి ఎవరైతే ఉన్నారో ఈ తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలుసుకున్న తగ్గడానికి మా దగ్గర అమ్మవారి శక్తి వలన చాలా వరకు నరాల సమస్య ఉంటుంది. ఇంకో ప్రాబ్లం ఉంది. ఈ నరాల సమస్య ఉన్న వాళ్ళు కుటుంబంలో కూడా అశాంతి ఉంటుంది. కుటుంబంలో అశాంతి అంటే భార్యాభర్తల మధ్య సరైన సంబంధాలు, భార్యాభర్తల మధ్య సంబంధాలు క్షీణించిపోతాయి. వాళ్ళ యొక్క వైవాహిక జీవితం ఇబ్బంది పడతారు. ఈ వైవాహిక జీవితం వల్ల భార్యాభర్తలు ఇద్దరు డైవర్స్ తీసుకుంటారు, విడాకులు తీసుకుంటారు. అదేవిధంగా ఇలా సంతాన సమస్యలు ఉంటాయి నరాల సమస్యల వల్ల. అదేవిధంగా వీరు సమాజంలో అగౌరవానికి ఉంటారు. ఇన్ని సమస్యల యొక్క పరిష్కారం ఏకైక మార్గం గీతికా రామచంద్ర. అయితే ఈ సమస్యలకనేది కూడా గీతికా రామచంద్ర పీఠంలో ప్రత్యేకమైనటువంటి పూజలు ఉన్నాయి, హోమాలు ఉన్నాయి, యజ్ఞాలు ఉన్నాయి. అమ్మవారు కృపాకటాక్షంలో వీళ్ళు నామవుతారు. వీళ్ళు కుటుంబంతో భార్యలు చక్కగా కలిసి ఉంటారు. వీళ్ళు సంపూర్ణ ఆరోగ్యవంతులు అవుతారు, మంచి ప్రవర్తన కలిగి ఉంటారు. వీళ్ళు సమాజంలో మంచి గుర్తింపు ఉంటారు. అయితే ఈ సమస్యలు ఉన్నవారు, మనిషికి నరాల సమస్యలు నెల్లూరు, హైదరాబాద్ ఉన్న గీతికా రామచంద్ర పీఠం ఉన్నాయి. మీరు కలవండి, మా నెంబర్లను తీసుకొని మీకు చక్కని పరిష్కారం ఇస్తారు. తప్పకుండా కలవాలని మనసు